yet. We hope that we will. సో కర్నల్ పరమేశ్వర్ గారు చూశారు కదా, అంటే ఎక్కడ కూడా ఏంటంటే చాలా డిస్ప్లెజర్ తోటి ఆయన మాట్లాడినట్టే కనిపిస్తుంది. అంటే వీళ్ళు ప్లేస్ చేసిన డిమాండ్స్ ఏంటి, ఇరాన్ అందుకు ఇరాన్ ఒకటే సమాధానంతో వచ్చింది. వాళ్ళు మనకు అర్థమైంది, వీళ్ళు ఏది అడిగినా నో అని చెప్పడానికి అదొక్కటే వాళ్ళ 2 అక్షరాలే చెప్పి ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టున్నారు. అబ్బాస్ అరాక్సీకిను ఇంకొక ఆయన వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ కూడా వచ్చారు. సో వాళ్ళు అదే చెప్పారు. సో నాకు తెలిసి ఒక 100 మెట్లు దిగొచ్చింది అమెరికా, కానీ ఒక్క మెట్టు ఎక్కడానికి కూడా ఆయన సిద్ధంగా లేదన్నట్టు కనిపిస్తుంది. ఏమంటారు? 2-3 విషయాలండి. ఒకటి ఏంటంటే 5 విషయాల మీద ఈ చర్చలు జరిగాయి. కీ 5 ఆస్పెక్ట్స్ మీద ఈ చర్చలు జరిగాయి. ఒకటి స్టేట్ ఆఫ్ హార్మోస్, దాని మీద కంట్రోల్ ఏంటి, ఎలా ఓపెన్ అవ్వాలి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి. 2ది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. 3 యుద్ధ నష్టపరిహారము. 4 శాంక్షన్స్ రిలీఫ్. 5 పర్మనెంట్ ఎండ్ టు హాస్టిలిటీస్, అంటే ఇరాన్ మీద దాడి చెయ్యమని ఒక కమిట్మెంట్. సో ఏమైందంటే నాకు తెలిసింది, వాట్ ఎవర్ ఐ రీడ్ అండ్ వాట్ ఎవర్ ఐ హియర్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ సర్కిల్స్ ఏంటంటే 2 విషయాల మీద కంప్లీట్ గా ఇరాన్ ఒప్పుకునేది ఏంటంటే, ఒకటి పర్మనెంట్ గా మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఫాలో చెయ్యము, అంబిషన్ ని ఫాలో చెయ్యము అని జేడీ వ్యాన్స్ అన్నట్టు దాఖలాలు అయితే వస్తున్నాయి. వాళ్ళ కెపబిలిటీ టు ప్రొడ్యూస్ అండ్ ఎన్రిచ్ యురేనియం డిస్ట్రాయ్ అయి ఉండొచ్చు టెంపరీగా. సో ఒక 7-10 ఏళ్ళు పట్టొచ్చు వాళ్ళకి మళ్ళీ రీడెవలప్ చేయడానికి. బట్ వాట్ ఐ హియర్ ఇస్, డెవలప్ చేసిన ఎన్రిచ్ చేసిన యురేనియం హ్యాండ్ ఓవర్ చేయాలన్న ఒక కండిషన్ ఇరాన్ కి యాక్సెప్టబుల్ కాదని చెప్పి ఒకటి క్లియర్ గా చెప్పారు. 2వది ఏంటంటే ఈ వీళ్ళ స్టేట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్, యూనిలాటరల్ గా స్టేట్ ఆఫ్ హార్మోస్ మీద మీరు ఎత్తేసేయాలి, జాయింట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేద్దామన్న మాట మీద వాళ్ళు ఒప్పుకోలేదు అని. సో ఈ 2 మాటల్లో వాళ్ళు అగ్రీ చేయలేదు అని చెప్పేసి క్లియర్ గా బయటకు వస్తుంది. సో దీంతో స్ట్రాటజిక్ గా మీరు చూడాల్సింది ఏంటంటే, ఈ యుద్ధం ఎవరు గెలుస్తున్నారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. యుఎస్ఏ దిగొచ్చింది, మీరే అన్నారు యుఎస్ఏ దిగొచ్చింది, ఇరాన్ పైకి రావడానికి ఒప్పుకోవట్లేదు. విచ్ మీన్స్ యుఎస్ఏ డెస్పరేట్ గా ఉంది యుద్ధ విరమణ కోసం, కాల్పుల విరమణ కోసం. ఇరాన్ ఏమంటుంది, చేయండి యుద్ధం చేస్తారు, చేయండి రండి అంటుంది. సో క్లియర్ గా ఎవరు గెలుస్తున్నారు అనేది ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ క్లెయిమ్స్ అవి చేసుకోవాల్సింది ఏంటో మీరు చేసుకుంటూ కూర్చోవచ్చు. బట్ ఎవరు యుద్ధం గెలుస్తున్నారు అనేది, దో అన్ఫార్చునేట్లీ నేను ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ ఇరాన్ ఇస్ విన్నింగ్ ద వార్. ఎందుకంటే ద కాస్ట్ విచ్ ఇరాన్ ఇస్ పేయింగ్ ఇస్ టూ మచ్ అండి. వాళ్ళ ఈగో కోసము వాళ్ళు గెలుస్తున్నట్టుంది, కానీ ద కాస్ట్ విచ్ ఇరాన్ ఇస్ పేయింగ్ ఇస్ టూ హై. బట్ ఇక వాళ్ళు దే బిన్ బాక్స్ టు కార్నర్ కాబట్టి వాళ్ళు యుద్ధం చేయాలి. ఇది కీ స్ట్రాటజిక్ రీజన్స్ మీరు చూసారంటే. 2వది మీరు చూడాల్సింది ఏంటంటే, వీళ్ళు ఈ కంట్రోల్ దీనిలో రెపరేషన్స్ అంటే యుద్ధ నష్టపరిహారాలు యుఎస్ఏ కూడా చెల్లిస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు, మేము కూడా ఇన్వెస్ట్ చేస్తాం, మీరు కూడా రండి. బట్ పర్మనెంట్ గా మీ మీద దాడి చేయమనే కమిట్మెంట్ ఇజ్రాయెల్ యుఎస్ఏ ఎలా ఇస్తాయి? ఇవ్వలేవు. సో అక్కడ దెబ్బతిన్నట్టు ఇనిషియల్ గా మీరు మాటలు మొదలెట్టారు, ఇండైరెక్ట్ టాక్స్ అయ్యాయి, దాని తర్వాత డైరెక్ట్ టాక్స్ అయ్యి 20 గంటలు టాక్స్ అయ్యాయి, దాని తర్వాత ఇది అయింది. అంటే ఒక బేసిక్ థింగ్ మీరు చూడాల్సింది ఏంటంటే, మీరు మీడియేషన్ కి వచ్చిన కంట్రీ కేపబిలిటీ కూడా చూడాలి. ఏమైనా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉందా, ఎప్పుడైనా మీడియేట్ చేసిందా, వాళ్ళు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? మీడియేటింగ్ కంట్రీ మేక్స్ ద మాక్సిమం ప్రిపరేషన్ అండి. బ్యాక్ ఛానల్ టాక్స్, మీడియేటింగ్ కంట్రీ డస్ ద మాక్సిమం బ్యాక్ ఛానల్ టాక్స్ విత్ బోత్ ద కంట్రీస్. మీరేమో మీ ఫారెన్ మినిస్టర్ తాగేసి ఇజ్రాయెల్ ప్రపంచ శత్రువు, ఇండియా ప్రపంచ శత్రువు అని మాట్లాడి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి, మీ చీఫ్ ఏమో ఫ్యాషన్ షోలో ఉన్నట్టు డ్రెస్సులు మార్చి వచ్చేస్తే అయిపోవు. ఒకళ్ళ దగ్గర ఏమో యూనిఫామ్ వేసుకుని, ఒకళ్ళ దగ్గర ఏమో సూట్ వేసుకుని వచ్చేసి రిసీవ్ చేసుకుంటే అయిపోదండి మీడియేషన్. మీడియేషన్ అనేది ఉన్న డేట్ ఏ రోజైతే ఉందో దాని వెనకాల 15 రోజుల నుంచి మీడియేషన్ జరిపి పార్టీస్ ని ఒక లెవెల్ కి దింపి వచ్చి, ఈ సినారియో వస్తే మీరు ఇక్కడ దాకా రండి దిగండి, ఈ సినారియో వస్తే మీరు ఇక్కడ దాకా దిగండి, మేము ఈ రోల్ ప్లే చేస్తాము, మేము ఈ వీళ్ళని ఇంత దాకా దింపుతాము, మేము వీళ్ళని ఇంత దాకా దింపుతాము, ఈ లెవెల్ అగ్రిమెంట్ అయితే మీకు యూనో ఆమోదకరమైన, ఈ లెవెల్ అగ్రిమెంట్ అయితే మీకు ఆమోదకరమైన అని 2 మాట్లాడి ఆ లెవెల్ కి తీసుకొచ్చి ఆ గంటల నెగోషియేషన్స్ అయిన దాన్ని గైడ్ చేయాలి, స్టీర్ చేయాలి. ఒక పడవని స్టీర్ చేసినట్టు స్టీర్ చేయాలి. వీళ్ళు వెళ్ళి కూర్చోడానికి టీలు కాఫీలు బిస్కెట్లు తినడానికి కూర్చున్నట్టున్నారు వీళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి. ఈ టాక్స్ మాత్రం ఎక్కడికి కదలలేదు. వెళ్ళి తీసుకొచ్చేమో అయిపోతాయని అనుకున్నారు పాపం అనవసరంగా, బట్ దెబ్బతిన్నారు. సో ఐ బీన్ సేయింగ్ దిస్ ఫ్రమ్ బిగినింగ్ ఓన్లీ.
మీడియేటింగ్ కంట్రీది, మీడియేటింగ్ ప్లాట్ఫామ్ ది చాలా పెద్ద రోల్ ఉంటుంది ఇట్లాంటి వాటి సీజ్ ఫైర్స్ లో అండి ఊరికే. సో ఇప్పుడు మనం గుండెలు బాదుకున్నాం, మనం ఫెయిలియర్ ఆఫ్ ఇండియన్ డిప్లొమసీ, పాకిస్తాన్ డిప్లొమసీలో చాలా మందికి వెళ్ళిపోయిందని కమ్యూనిస్ట్ వీళ్ళందరూ సూడో లిబరల్స్ వీళ్ళందరూ. మనం కాదండి వాళ్ళు, మీరు అన్న సూడో సెక్యులరిస్టులు వాళ్ళు, మనం కాదు. మనం ఎప్పుడు చాలా క్లారిటీతోనే ఉన్నాం ఆ విషయంలో. అదే మనం అనలేదు అదే అంటారు సూడో సెక్యులర్స్, లిబరల్స్. అదే బేసికలీ వాళ్ళు కొన్నాళ్ళు అయితే పాకిస్తాన్ సిటిజన్షిప్ అప్లై చేసుకుంటే వాళ్ళకి చాలా తొందరగా దొరుకుతుంది. పాకిస్తాన్ వీళ్ళకు పాకిస్తాన్ పరివి చేస్తారు వీళ్ళు. సో ఎక్కడ ఫెయిల్ అయింది, ఏం ఫెయిల్ అయిందని మీరు చూసారంటే తెలిసిపోతుంది ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏమైందంటే ఈ 20 గంటల టాక్స్ తర్వాత ద లెవెల్ ఆఫ్ డిస్ట్రెస్ విల్ ఇంక్రీజ్ అండి. మోర్ హార్మ్ హాస్ బీన్ డన్ దాన్ గుడ్ బై దిస్ మీడియేషన్. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఎంటర్ అవ్వాల్సినవి టాక్స్ ఇవన్నీ. సో అన్ఫార్చునేట్లీ మీరు స్ట్రాటజిక్ గా చూసారంటే మీరు టాక్స్ కన్నా యుద్ధం కన్నా ముందర బిగిన్ అయిన దానికన్నా వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ముందర నుంచి కూడా అంటున్నాను మీ ప్రోగ్రామ్ లో, ఇదివరకు హార్మోన్స్ వాజ్ అన్టెంటెడ్ వాటర్స్, అందరూ ఫ్రీగా పాస్ అవచ్చు. ఇప్పుడు ఏమంటారు, టోల్ కావాలంటున్నారు. ఇరాన్ ఇది వరకు ఏమంది, మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మేము వదిలేయడానికి రెడీగా ఉన్నాం, మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు ఏమంటారు, న్యూక్లియర్ ప్రోగ్రామ్ మేము వదలమంటున్నారు. బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ మేము ఫాలో చేయమన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఫాలో చేస్తామంటున్నారు. ఇప్పుడు అంటే మీరు యుద్ధం వల్ల అచీవ్ చేసింది ఏంటి? మీరు ఆయిల్ ఏమో యుఎస్ఏ లోనే పెర్ గ్యాలన్ $2 అనేది ఇప్పుడు $5.5 వెళ్ళిపోయింది. గ్యాస్ ప్రైజులు పెరిగిపోయినాయి. ఇప్పుడు సోయాబీన్ ప్లాంటేషన్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఫర్టిలైజర్స్ రేట్స్ 1.7 times 1.8 times పెరిగిపోయాయి. ఎవరికి వస్తుంది నష్టం? సో చూడాల్సింది ఇవన్నీ. సో ఇమెచ్యూర్ గా స్టార్ట్ చేసిన యుద్ధం దెబ్బతింటున్నారు, ప్రపంచం అంతా దెబ్బతింటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అంటే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుందా అంటే ఇప్పుడు మళ్ళీ యుఎస్ఏ దానిలో కాలు పెట్టిందంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి ప్రపంచానికే కాదు, వాళ్ళకే కాదు, ప్రపంచానికే చాలా డేంజరస్ పరిణామం. సో దేర్ హ్యాస్ టు బి బ్యాక్ టు టాక్స్ వన్స్ అగైన్. ఇంకోసారి యుద్ధం మొదలైందంటే మాత్రం ఇట్ ఇస్ గోయింగ్ టు కాజ్ మోర్ హార్మ్ దెన్ ఫర్దర్ కాన్వర్జేషన్ కి వీఆర్ నాట్ రెడీ అండ్ వీఆర్ నాట్ ఓపెన్ అని ఇరాన్ ప్రస్తావన చేసింది. ఆ ప్రస్తావన తాలూకు నేపథ్యం గురించి చర్చించే ముందు ఒక చిన్న